ఆ రాక్షసుడు ప్రతిసారి మన వాళ్ళలోనే ఒక రూపంలో వచ్చాడు. ప్రతిసారి మనం మోసపోయాం. అయ్యో తను నువ్వు టిఫిన్ పై కిందకు తీసుకొచ్చావు, నన్ను రమ్మంటే నేనే కిందకు వచ్చావునిగా. అన్నయ్య, మీకు టిఫిన్ తీసుకొచ్చే వంకతో నాకు మీతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందని వచ్చాను. అరే, అరటిపండు మిల్క్ షేక్ ఇది నాకు చాలా ఇష్టం. తను నాన్ వెజ్ తిని చాలా రోజులైంది. అన్నయ్య, మీ కార్ తీసుకురావడానికి వెళ్దామా? కారా? ఏం కార్ తను? మీరే కదా చెప్పారు, కారులో మీరు ఇక్కడికి వచ్చారు, మధ్యలో మీ కార్ చెడిపోయింది అని. మనం ఆ కార్ని తీసుకురావడానికి వెళ్దాం. ఒక పని చేద్దాం, నేను గుడికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో గుడికి రండి. గుడి నుంచి తిరిగి వస్తూ మనం కార్ తీసుకురావడానికి వెళ్దాం. అక్కడికి దగ్గరలో మెకానిక్ కూడా ఉన్నాడు, తను కార్ని బాగు చేస్తాడు. వద్దు. వద్దు అంటే? మనం బయటికి వెళ్ళదు. తను బయటికి వెళ్తే ప్రమాదం. ఆ రాక్షసుడు మనకి తోడు రిషి ఉంటాడు కదా. రిషబ్ రాఖీతో కూడా ఉన్నాడు కదా తను. అయినా తను చనిపోయింది. తను వాడు రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు, కానీ మనం కేవలం మనుషులం. అతన్ని మనం ఏం చేయలేం. లేదు, నేను ఎక్కడికి రాలేను, ఇక్కడే ఉంటాను నేను. అన్నయ్య నిజమే చెప్తున్నారా, లేకపోతే రాకుండా ఉండడానికి కారణం చెప్తున్నారా? ఒకవేళ అన్నయ్యలో నిజంగా రాక్షసుడు ఉన్నాడా? అప్పు అంటే థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఆ పుస్తకం మీ దగ్గర ఉంది, తనకు తెలుసు. ఏంటి రిషబ్, తనకి చెప్పకు నీతో చెప్పాను కదా. నా ద్వారా తెలుసుకోలేదు. నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలెట్టావు? లేదు, ఆ బ్రహ్మరాక్షసుడు అజయ్ లోపల ఉన్నాడనే అనుమానం నాకు వచ్చింది. అతన్ని చెక్ చేయడానికి నా మాట ఒప్పుకుంది, అలాగే ట్రై చేస్తుంది కూడా తను. నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఆ రాక్షసుని శాశ్వతంగా ఎలా నాశనం చెయ్యాలో. ఎలా? అది చాలా పెద్ద కథ. నేను నీకు కథ చెప్పుకుంటూ కూర్చుంటే రాక్షసుడు మళ్ళీ దాడి చేస్తాడు. రిషబ్, మా దగ్గర టైం చాలా తక్కువ ఉంది, ఏం చేయాలో తొందరగా చేయాలి. కానీ అప్పు అంటే ఏం చేయాలో ఎలా చేయాలో నాకైనా చెప్పండి, కనీసం మీకు సహాయం చేయడానికైనా ఉపయోగపడుతుంది. అందుకే కదా నేను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి, ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు తనుజాకి బుద్ధి చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే, తను మొండిదని నీకు చాలా బాగా తెలుసు కదా. మనం ఏం పని చేసినా తను మధ్యలో వచ్చి ఆ పనంతా నాశనం చేస్తుంటుంది. తను మొండిదే. మనం తనని మన దారి నుంచి అడ్డు తొలగించుకోవాలి. నువ్వు ఈ పని చేయగలవా? అంటే మేము ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అజయ్ని చెక్ చేయడానికి. తనుతో కలిసా? అవును. ఒకవేళ అజయ్ నిజంగా బ్రహ్మరాక్షసుడై ఉంటే నువ్వేం చేస్తావు? తను ముందే అతన్ని చంపే ప్రయత్నం చేస్తావా? ఒకవేళ రాక్షసుడే తనునే చంపేస్తే నువ్వేం చేస్తావు రిషబ్? మరైతే నేనేం చేయను. బాగుంది. వేడివేడిగా ఉన్న వాతావరణంలో ఈ చల్లని జ్యూస్ వాతావరణాన్ని చల్లగా మార్చేస్తుంది. అంకుల్, రాక్షసుడు వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా పైకెత్తినట్టు అనిపించింది. నాకైతే మనమంతా ఒక బోట్లో ఉన్నట్టు అనిపించింది. ఆ బోట్ ఈ విధంగా నడుస్తుంది, ఇలా పైకి కిందకి పైకి కిందకి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అక్కడివి ఇక్కడ అక్కడ పడిపోతున్నాయి. భూకంపం వచ్చినట్టు అనిపించింది. కానీ తర్వాత తెలిసింది రాక్షసుడు వచ్చాడని. నువ్వు నాకంటే చాలా పిరికివాడివి. ఆ టైంలో ఎక్కడున్నా నువ్వు? మీరు నన్ను పిరికివాడు అంటున్నారు కదా, పిరికివాడిని. ఒక నిమిషం, మీ గ్లాస్ ఇటు ఇవ్వండి. నేను మీకు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్తాను. మీరందరూ మీ గ్లాసెస్ ఇటు ఇవ్వండి త్వరగా. అరే, అజయ్, సారీ. సో మనం దీన్ని హాల్ అనుకుందాం. ఇది మన టెర్రస్, ఇది మన మరో టెర్రస్, ఇది మన మెయిన్ డోర్, ఇది యోగ్ బావా. అలాగే ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉన్న రూమ్. ఇక్కడే స్టార్ట్ అయింది. యోగ్ బావా ఇక్కడ నుంచి కిందకు వస్తున్నారు. నైనా అక్క తన గాయానికి మందు రాసుకుంటున్నారు. గాయం? ఏం గాయం అది? అది నేను కాలు జారి కింద పడ్డాను. కాలు జారితే చేతికి దెబ్బేంటి? అబ్బా వదిలే అక్క, నేను చెప్పేది విను. నేను ఎక్కడున్నాను? యోగ్ బావా ఇక్కడ నుండి కిందకు వస్తున్నారు. ఆయనకి ఎదురుగా నైనా అక్కున్నారు. ఆ గ్లాసులను వదిలే. ఎందుకు?
ఓ, వీటి లోపల ఏమైనా ఉందా? లేదు, ఒకవేళ పగిలిపోతాయేమోనని. పగిలిపోతే కొత్తవి వస్తాయా ఆంటీ? ప్రాబ్లం ఏంటి? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఇల్లంతా భూకంపం వచ్చినట్టు అయిపోయింది, మొత్తం ఇల్లంతా. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ గ్లాసులు చిందరవందరగా ఉన్నాయి. ఆ బ్రహ్మరాక్షసుడు మన ఇంటిని పైకెత్తి ఎలా ఊపాడో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తూ వేద్ గ్లాసులన్నీ అటు ఇటు చేసేశాడు. అంత నాశనం అయిపోయింది. వేద్, ఎందుకు ఇలా చేసావు? మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఆ రాక్షసుడిని ఎలా అంతం చేయాలి, వాడిని ఎలా చంపాలని ఆలోచించడానికే కదా కూర్చున్నాం. నిన్న మొన్న ఏం జరిగిందో మాట్లాడుకోవడానికి కాదు కదా. బావ, నేనేం చెప్తున్నానంటే రాక్షసుడు వచ్చినప్పుడు ఇంటి పరిస్థితి ఎలా ఉంది, వస్తువులన్నీ ఎలా పడిపోయాయి అని. అయితే రాక్షసుడి గురించి మాట్లాడు. ఈ గ్లాసెస్లో ఉన్న జ్యూస్ని అటు ఇటు చేయాల్సిన అవసరం ఏంటి? జ్యూస్ని తాగడానికి తీసుకొచ్చారు, మరి తాగండి. బావ, ఒక్క నిమిషం. ఇప్పుడే మీరు బ్రహ్మ రాక్షసుడి గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరే జ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. బావ, అసలు విషయం ఏంటి? మనం ఆ రాక్షసుడి గురించి తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు జ్యూస్ తాగితే బాగుంటుంది. తాగు. అయినా జ్యూస్ తెచ్చారు కనుక మనం తాగుదాం. ఆ గ్లాస్ నాకివ్వు, ఎందుకంటే ఇది రిషబ్ కోసం. నువ్వు ఇంకో గ్లాస్ తీసుకో. అదేంటంటీ, అన్ని గ్లాసులు ఒకటే కదా. లేదు, ఇందులో షుగర్ తక్కువ ఉంది. తనకి షుగర్ ఎక్కువ ఉండటం ఇష్టం ఉండదు కదా. ఇది తీసుకో. థ్యాంక్ యూ వదినా. ఇదే గ్లాస్ అని మీకెలా తెలుసు? ఎవరికి తెలియకుండా ఉండాలని గ్లాస్ కింద ఒక మార్క్ పెట్టాను నేను. ఓకే. తను నువ్వు జ్యూస్ తీసుకో. ఉండు ఒక నిమిషం. ఇదిగో ఇది తీసుకో. తను తాగు. అందరూ తాగుతున్నారు. నువ్వు తీసుకో. తాగుతాను. తను ఏంటి ఆలోచిస్తున్నావు? కమాన్, హ్యావ్ ఇట్. అజయ్ అన్నలో బ్రహ్మరాక్షసుడు ఉండడానికి వీల్లేదు. ఈ రాక్షసుడు తనుకు దగ్గరగా ఉన్నాడు. దాడి చేస్తాడేమో. రిషబ్ బాబు మూడంతా పాడు చేశారు. నేను చూసుకోలేదు, సారీ. మళ్ళీ గ్లాస్ పగిలింది. ఇది చాలా పెద్ద అపశకునం అండి. ఏం మాట్లాడుతున్నావు మోహిని? మనం ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి ఇలాగా గ్లాసులు పగలకపోయినా ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది. తను నేను నాతో తీసుకెళ్లలేను. తనకి బదులుగా ఎవరిని తీసుకెళ్ళాలి? ఊళ్ళో అమ్మాయిని ఎవరినైనా తీసుకెళ్తే ఊళ్ళో వాళ్ళు తనని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరిని బలివ్వాలి? వేద్, నీకేమన్నా పిచ్చా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కాస్త చూసుకొని నడవలేవా నువ్వు? కళ్ళు ఎక్కడ పెట్టుకొని తిరుగుతుంటాను? ఈరోజు జ్యూస్ గ్లాస్ ఎందుకు పగలగొట్టావు? ఎందుకు? బావ, ఇది ఒక గ్లాసే కదా. నేనేదో ఇల్లంతా నాశనం చేసినప్పుడు మాట్లాడుతున్నారు మీరు. నువ్వు ఇలాగే నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన ఇంటికే ప్రాబ్లం తీసుకొస్తావు. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలు అయిపోతాయి. రిషబ్ బావ, మీరు ఎందుకు ఇంతలా కోప్పడుతున్నారు? నిన్ను కరెక్ట్గానే తిడుతున్నాడు. నువ్వు గ్లాస్ పగలగొట్టావు కదరా. అమ్మ గురించి తెలియదా నీకు? మళ్ళీ అపశకనం జరిగిందని బాధపడుతూ ఉంటుంది. గ్లాస్ పగలటం అపశకునం కాదు, అంత మంచి జరుగుతుంది. చూడు, తప్పకుండా మంచి జరుగుతుంది. ఏం మంచి జరుగుతుంది? నువ్వు ప్రతిరోజు చూస్తున్నావుగా, ఇక్కడ మనకి మంచి ఏం జరగదు. ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి చెడు మాత్రమే జరుగుతూ ఉంది. ఆ రాక్షసుడు చేస్తాడు. ఇక్కడ పూజారిని నీ కోసం ఎదురు చూస్తోంది. తొందరగా రా, తొందరగా. నీ కొత్త పెళ్లి కూతుర్ని చూసుకోవా ఏంటి? తనని నీతో తీసుకువెళ్ళవా? ఓహో, ముహూర్తం దాటిపోతుంది. తొందరగా రావచ్చు కదా. రాక్షసుడివి నువ్వు, బ్రహ్మ రాక్షసుడివి. బావా, ఏంటిది? చూడండి, నేను నిజంగా అజయ్నే. నేను బ్రహ్మరాక్షసుని కాదు. నువ్వే కంగారు పడుకో, ధైర్యంగా ఉండు.